హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 రిజల్ట్స్ సెప్టెంబర్ 3వ తారీఖు మీకు రాబోతోంది కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ స్కోర్ కార్డ్లో కేటగిరీ వైజ్గా మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఎంత అనేది మెన్షన్ చేస్తారు. మీ కేటగిరీని బట్టి మీకు మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కానీ కలిగి ఉంటే మీరందరూ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ పొందుతారు. అయితే ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కు సంబంధించి మెడికల్ పీజీ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నటువంటి స్టూడెంట్స్, పార్టిసిపేట్ చేయాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్కి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందుగానే మీరు ఏ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవాలి, ఈ 2 కౌన్సిలింగ్స్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతోంది, అలాగే బాండ్ డీటెయిల్స్ ఏంటి, ఈ విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి నీట్ పీజీ కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కూడా ఆల్మోస్ట్ ఒకేసారి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. సో ప్యారలల్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్యారలల్గా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందామని కాకుండా ముందుగానే ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది చెప్తాను. ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ టైంలో రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ చేస్తారు. అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా మీరు అప్లోడ్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్లు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ముందుగానే అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకోవటం అంటే కేవలము హార్డ్ కాపీస్ మాత్రమే కాదండి, వీటిని ముందుగానే స్కాన్ చేసుకొని వాటిని ప్రాపర్ ఫార్మాట్లో ప్రాపర్ సైజులో కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో వీటిలో ఫస్ట్ వన్ ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ మ్యాండేటరీ అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఎదురుగా కూడా మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు అంటే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసి తీరాలి అని అర్థం. సో ఇక్కడ ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ అన్నారు అంటే ఒకవేళ ఎంబీబీఎస్ ఒక 6 మంత్స్ క్రితమో లేక 1 ఇయర్ క్రితమో కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ కి అయితే ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండే ఉంటుంది, అది అప్లోడ్ చేయాలి. లేదా రీసెంట్ గా జస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కి అయితే ఒరిజినల్ డిగ్రీ వచ్చే టైం పడుతుంది కాబట్టి ఈ మధ్యలో వీళ్ళ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండుంటుంది, దాన్ని అప్లోడ్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్ అన్నారు. స్టడీ సర్టిఫికేట్ మీరు ఏ కాలేజ్లో చదివితే వాళ్ళు ఇస్తారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ తీసుకుని దాన్ని అప్లోడ్ చేసి తీరాల్సిందే. కొన్ని కాలేజెస్ వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ అని మెన్షన్ చేయకుండా బోనఫైడ్ సర్టిఫికేట్ అని కూడా మెన్షన్ చేస్తారు. రెండు కూడా సేమ్ మీనింగ్. నెక్స్ట్ కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అన్నారు. ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినట్లుగా మీకు సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పర్మనెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ది తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే కన్వీనర్ కోటాకి ఖచ్చితంగా మీరు తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంటేనే వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని అర్థమవుతుంది. ఎందుకంటే కేవలము తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి తీసుకున్నటువంటి మెడికల్ రిజిస్ట్రేషన్ మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఎంబీబీఎస్ తెలంగాణ స్టేట్లో పూర్తయి ఉండాల్సిందే. వాళ్ళు మాత్రమే కన్వీనర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ తెలంగాణ స్టేట్లో 6th నుండి లేదా ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు చదివి ఎంబీబీఎస్ మీరు వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీలో కానీ చేస్తే వాళ్ళు ఈ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ లేదు. వీళ్ళకి ఎటువంటి లోకల్ స్టేటస్ కానీ లేదా నాన్ లోకల్ స్టేటస్లో అప్లై చేసే ఎటువంటి అవకాశం కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఏపీ స్టూడెంట్స్ కూడా కొద్దిమంది కంబైన్డ్ స్టేట్స్గా ఉన్నప్పుడు అక్కడ జాయిన్ అయి ఉండొచ్చు బహుశా. ఆ స్టూడెంట్స్ కూడా కన్వీనర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే వీళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ కూడా కేటాయించరు. కేవలము ఓపెన్ కేటగిరీలో మాత్రమే సీట్స్ ఇచ్చే అవకాశం ఉంది. క్లియర్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్ ఆర్ 10+2 అన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 6th నుండి ఇంటర్మీడియట్ వరకు, ఒకవేళ సిబిఎస్ఈ స్టూడెంట్ అయితే 10+2. సో ఈ స్టడీ సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేయాలి. ప్రతి ఒక్క సర్టిఫికెట్కి కూడా ఒరిజినల్ ఉండాలి, గుర్తుంచుకోండి. సోషల్ స్టేటస్ సర్టిఫికెట్ అంటే పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అన్నారు. ఇక్కడ ఒక ఎనర్జర్ ఫామ్ ఇచ్చాము అని చెప్తున్నారు. మీ దగ్గర ఆల్రెడీ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే దట్ ఈస్ ఎనఫ్ అంటే సరిపోతుంది. మరలా మీరు వీళ్ళిచ్చినటువంటి ఫార్మాట్లో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో జనరల్ కేటగిరీ వాళ్ళు తప్ప మిగిలిన అందరికీ కూడా ఖచ్చితంగా పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండి తీరాల్సిందే. అంతేకాదు ఒకవేళ మీ దగ్గర ఈ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ తీసుకున్నది ఉన్నా సరిపోతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. మీకు వీలైతే ప్రతి ఒక్కరు కూడా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ పొందడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అన్నారు.
ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అంటే సర్వీస్ కోటాలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మీరు ఎక్కడైతే సర్వీస్ చేశారో అంటే జాబ్ చేశారో అక్కడ నుండి సర్వీస్ సర్టిఫికెట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎనక్జో 3P అని ఇచ్చారు ఒక ఫార్మాట్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాస్పెక్టస్ లో ఉంటుంది. దాని మీద సిగ్నేచర్స్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ నీట్ పీజీ స్కోర్ కార్డ్ 2025 ఇది మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్నది సరిపోతుంది. నెక్స్ట్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు. ఇది కూడా మ్యాండేటరీ అంటున్నారు. ఆధార్ కార్డు ఒకవేళ మీరు చిన్న వయసులో ఉన్నటువంటి ఫోటో ఉంటే దయచేసి అప్డేట్ చేయించుకోండి. దీని మీద ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికెట్. ముస్లిం మైనారిటీ కాలేజెస్లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే సీట్ ఇస్తారు కాబట్టి మైనారిటీ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అంటే మీరు బీసీఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే బీసీఈ సర్టిఫికెట్ ఉండాలి. దానితో పాటు మీరు ముస్లిం అయితే ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మైనారిటీ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా మీరు పొందాలి. ఈ మైనారిటీ సర్టిఫికెట్ ని మీ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ముస్లిం మైనారిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ నుండి మాత్రమే మీరు పొందవలసి ఉంటుంది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అన్నారు. మీరు నీట్ పీజీ ఎగ్జామ్ కి ఏదైతే అప్లోడ్ చేశారో వీలైతే అదే ఫోటోని ఇక్కడ కూడా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది జేపీజీ ఆర్ జేపీఎగ్ ఫార్మాట్ లో ఉండాలి. దీని యొక్క సైజు <100 KB ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పైన కనిపించే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా సర్టిఫికెట్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ <500 KB సైజ్ ఉండాలి. ఓన్లీ ఫోటోని నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నారు. ఈ రెండు మాత్రమే జేపీజీ ఆర్ జేపీఎగ్ ఫార్మాట్ లో <100 KB సైజ్ ఉండేలాగా వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. వీటిలో చాలా వరకు కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి కామన్ గా ఉంటాయి, కొన్ని మాత్రమే ఎక్స్ట్రా ఉంటాయి. ఎందుకంటే మనకి మేనేజ్మెంట్ కోటాలో MQ1, MQ2, MQ3 అని 3 టైప్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సేమ్ అండి, కన్వీనర్ కోటాలో ఉన్నట్లుగానే ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికెట్, నెక్స్ట్ MBBS స్టడీ సర్టిఫికెట్, నెక్స్ట్ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్, నెక్స్ట్ కాపీస్ ఆఫ్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే పర్టికులర్ గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పడం లేదు, రెస్పెక్టివ్ అన్నారు. అంటే మేనేజ్మెంట్ కోటాకి కేవలము తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ మేనేజ్మెంట్ కోటాలో ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీరు MBBS ఎక్కడ కంప్లీట్ చేస్తే అక్కడ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు మెడికల్ కౌన్సిల్లో. ఆ సర్టిఫికెట్ మీ దగ్గర ప్రస్తుతానికి టెంపరీది ఉంటే అదైనా పర్లేదు, లేదా ఆల్రెడీ మీరు పర్మనెంట్ తీసుకుని ఉంటే అదైనా పర్లేదు. ఈ రెండింటిలో ఏది ఉంటే దాన్ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర పర్మనెంట్ లేకపోతే ప్రస్తుతానికి టెంపరీ యూస్ చేసుకోవచ్చు, కానీ అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ మాత్రం ఖచ్చితంగా పర్మనెంట్ ఉండి తీరాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే MQ2 కేటగిరీలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో అంటే NRI కేటగిరీ అంటారు, ఈ NRI కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఫస్ట్ వన్ వచ్చేసి NRI స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ డిక్లరేషన్ ఫామ్. ఇది ఒక టెంప్లెట్ ఇస్తారు ప్రాస్పెక్టస్ లో, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే స్పాన్సరర్ ఉంటారో అంటే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తూ ఉంటారో లేదా ఒరిజినల్ NRI అయితే వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ ని ఫిల్ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ NRI స్టేటస్ సర్టిఫికెట్ ఆఫ్ ది ఫినాన్షియల్ సపోర్టర్ ఇష్యూడ్ బై ఎంబసీ ఆఫ్ ది రెస్పెక్టివ్ కంట్రీ అండర్ దేర్ సీల్ అన్నారు. ఏ కంట్రీలో ఉన్నారో ఈ స్పాన్సరర్స్ ఆ కంట్రీలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ నుండి ఎంబసీ సర్టిఫికెట్ తీసుకొని దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాపీ ఆఫ్ NRI బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆఫ్ ది ఫినాన్షియల్ సపోర్టర్ అన్నారు. NRI బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటుంది, దానిలో ట్రాన్సాక్షన్స్ మినిమం 6 months కి కావాలి ఖచ్చితంగా. సో దీన్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఆఫ్ NRI ఫినాన్షియల్ సపోర్టర్, ఎవరైతే ఈ స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ ను కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో ఈ 4 ఖచ్చితంగా ఉంటేనే మీరు NRI కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఒకవేళ MQ3 కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అంటే ఇన్స్టిట్యూషనల్ కోట అంటాము MQ3ని, ఏ కాలేజ్ వాళ్ళైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో ఈ స్పాన్సర్షిప్ లెటర్ కూడా ఏ ఫార్మాట్ లో ఉండాలి అనేది ప్రాస్పెక్టస్ లో ఇస్తారు, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కాలేజ్ నుండి సిగ్నేచర్ పొంది దాన్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్స్ ఉండవు కదా, మరి క్యాస్ట్ సర్టిఫికెట్ అడుగుతున్నారు ఏంటని. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై అవుతుందా లేదనేది చెక్ చేయడం కోసం మాత్రమే పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. అంటే మీరు మీ కేటగిరీలో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగి ఉన్నారా లేదా చెక్ చేయాలి అంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికెట్ మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే అక్కర్లేదు, మిగిలిన అందరికీ కూడా ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికెట్. ఇక్కడ కూడా సేమ్ అంటే ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనారిటీ డిపార్ట్మెంట్ నుండి పొందిన సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.
నెక్స్ట్ నీట్ పీజీ 2025 స్కోర్ కార్డు, ఇది ఈ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు, ఒకవేళ ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే ముందుగానే చేసుకోండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సేమ్ కన్వీనర్ కోటాలో ఎలాగో అలాగే సేమ్. ఇక్కడ కూడా సైజెస్ ఇచ్చారు, అలాగే ఫార్మాట్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. కేవలము ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కి మాత్రమే 1000 కేబీ ఇస్తారండి. ఎందుకంటే 4 సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేయాలి కాబట్టి అన్ని కలిపి సింగిల్ ఫైల్ చేసి దాని యొక్క టోటల్ సైజు లెస్ దాన్ 1000 కేబీ ఉండేలాగా చూసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అసలు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. తెలంగాణ స్టేట్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి కాబట్టి కన్వీనర్ కోటా అంటే ఏ కేటగిరీ సీట్స్ అంటాము, అలాగే బి కేటగిరీ ఉంటుంది, అలాగే సి కేటగిరీ ఉంటుంది. సి కేటగిరీలో మనకి మరలా 2 టైప్స్ ఉంటాయి, ఎన్ఆర్ఐ కేటగిరీ ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏ కేటగిరీకి సంబంధించి క్లినికల్ కోర్సెస్ లో అయితే 7 lakhs టు 7.75 lakhs ఫీజు ఉంది. పారా క్లినికల్ అయితే 4.3 టు 4.63 lakhs ఉంది. అంటే ఒక్కొక్క కాలేజ్ లో ఒక్కొక్క ఫీ ఉంది. నెక్స్ట్ ప్రీ క్లినికల్ ఆర్ నాన్ క్లినికల్ అయితే 1.7 టు 2.16 lakhs. నెక్స్ట్ బి కేటగిరీ తీసుకున్నట్లయితే 23 lakhs టు 24 lakhs. 24 lakhs జస్ట్ 1 or 2 కాలేజెస్ మాత్రమే ఉంది, రిమైనింగ్ అన్ని కూడా ఆల్మోస్ట్ 23 lakhs ఉంది. పారా క్లినికల్ కి 5.3 టు 7.5 lakh ఉంది. అలాగే ప్రీ క్లినికల్ ఆర్ నాన్ క్లినికల్ కి 1.7 lakh టు 2.16 lakh ఉంది. అంటే ఇక్కడ ఏ కేటగిరీకి బి కేటగిరీకి ఆల్మోస్ట్ సేమ్ అండి. నెక్స్ట్ సి కేటగిరీ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్కి అయితే 3 times టు ది బి క్యాట్ ఫీ అన్నారు. ఇక్కడ బి కేటగిరీ ఫీ ఎంత ఉంటే దానికి 3 times ఇక్కడ పే చేయాలి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్లో బాండ్ గురించి చూసినట్లయితే 1 year బాండ్ ఉంది ఖచ్చితంగా. అంటే పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు మీరు అక్కడ సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బాండ్ బ్రేక్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు 20 lakhs పెనాల్టీ కట్టి మాత్రమే దాన్ని బాండ్ బ్రేక్ చేసుకునే అవకాశం ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. డిస్కంటిన్యూషన్ ఫీ, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేవలము తెలంగాణలో మాత్రమే ఇక్కడ కండిషన్ వేరుగా ఉంది. మీకు ఒకవేళ కానీ ఫేజ్ 2 కంప్లీట్ అయ్యే లోగా సీటు వచ్చి ఏ కాలేజ్లోనైనా మీరు జాయిన్ అయితే జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి 2nd రౌండ్ కంప్లీట్ అయిపోయి 3rd రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు కానీ మీరు మానేయాలి అనుకుంటే అప్పుడు మీరు 50 lakhs ప్లస్ 3 years డీబార్ అవుతారు తెలంగాణ స్టేట్ పీజీ కౌన్సిలింగ్కి అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ మీకు మాపప్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకుందాం, మాపప్ రౌండ్లో సీటు వచ్చి జాయిన్ అవ్వకపోయినా కూడా అప్పుడు కూడా 50 lakhs పెనాల్టీ ప్లస్ 3 years డీబార్ ఉంటుంది అని చెప్తున్నారు. సో తెలంగాణ స్టేట్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. సో దయచేసి మీరు కొంచెం అవగాహన కలిగి ఉంటే మంచిది. కాబట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఇలా భయపెడుతున్నారేంటి మేడం అని అనుకోవద్దండి. చాలా మంది కూడా అంటే తెలిసి తెలియక పొరపాటున మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం అవగాహన కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ముందుగానే ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాను. కన్వీనర్ కోటా ఫీ స్ట్రక్చర్ గురించి చెప్తూ ఉన్నాను. ఇక్కడ కన్వీనర్ కోటాలో అసలు రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ ఎంత అవుతుంది అంటే ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి 5,500 రూపాయలు రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 5,000 రూపాయలు ఉంటుంది. యూనివర్సిటీ ఫీ తీసుకున్నట్లయితే 29,600 రూపాయలు. యూనివర్సిటీ ఫీ అంటే మీనింగ్ మీకు సీట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్. ఇక్కడ కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఒకవేళ వీళ్ళకి వేరే స్టేట్లో కానీ లేదా ఆల్ ఇండియా కోటాలో కానీ సీట్ వచ్చింది ఆల్రెడీ దీనికి ముందే అనుకుందాం, ఇక్కడ తెలిసి తెలియక అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసేసుకుంటారు. అంటే వీళ్ళు జాయిన్ అవుతారో లేదో కూడా క్లారిటీ ఉండదు. అంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆలోచించుకుందాం అనుకుంటారు. అన్నెసరీగా ఎవరు కూడా ఈ అలాట్మెంట్ ఆర్డర్స్ జోలికి వెళ్ళొద్దు. ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను అనుకుంటేనే అప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఈ అమౌంట్ మీకు 1 రూపీ కూడా రీఫండ్ అవ్వదు. అర్థమైంది కదా. ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్స్ తో పాటు బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి, గుర్తుంచుకోండి. అలాగే మేనేజ్మెంట్ కోటా ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ ఫర్ మేనేజ్మెంట్ కోటా 6,300 రూపాయలు ఎంబీబీఎస్ తెలంగాణ స్టేట్ లో చేస్తే, ఒకవేళ అదర్ స్టేట్ లో కానీ చేస్తే ఈ 6,300 ప్లస్ 5,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క సర్టిఫికెట్స్ ని వెరిఫై చేయడానికి కట్టించుకున్నటువంటి అమౌంట్ 5,000 రూపాయలు ఎక్స్ట్రా. ఒకవేళ ఎంబీబీఎస్ కానీ అదర్ కంట్రీలో చేస్తే ఈ 6,300 ప్లస్ 7,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అలాగే యూనివర్సిటీ ఫీ చూసినట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి బి కేటగిరీలో సీటు వస్తే 49,600 రూపాయలు పే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. అదే ఎన్ఆర్ఐ కేటగిరీ లేదా ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో కానీ సీటు వస్తే 69,600 రూపాయలు పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఆలోచించి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వీటితో పాటు ఇంకా బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ట్యూషన్ ఫీ గురించి ప్రాస్పెక్టస్ ఎక్కడ కూడా మెన్షన్ చేయరు, సపరేట్గా ఒక పీడిఎఫ్ ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ కూడా మనకి స్కాన్ చేసి కొంచెం బ్లర్గా ఉంటుంది కాబట్టి దాన్ని నేను కొంచెం క్లియర్గా ఉండేలాగా మీకు టైప్ చేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి.
అలాగే పారాక్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్లో ఫీజు ఎంత ఉంది అనేది కూడా ఇచ్చాను. ఏబిసి 3 కేటగిరీస్కి కూడా ఇచ్చేసానండి. సి కేటగిరీలో అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ, ఇన్స్టిట్యూషనల్ కోటా రెండింటికి కూడా సేమ్ ఫీజు ఉంటుంది గుర్తుంచుకోండి. అలాగే ప్రీ క్లినికల్ ఆర్ నాన్ క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఏబి కేటగిరీకి సేమ్ ఫీజు ఉంటుంది, సి కేటగిరీకి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి, కాబట్టి దయచేసి మీరు ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ డేటాను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను నా వంతుగా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కూడా టెలిగ్రామ్ గ్రూప్లో లభిస్తుంది. కాబట్టి దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్స్లో ఏ స్టేట్ కౌన్సిలింగ్ అయినా సరే మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు కౌన్సిలింగ్ గురించి అవగాహన లేకపోతే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్లు మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.